సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? సీటెట్ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించి మనకి తెలుగు లాంగ్వేజ్కి సంబంధించి 30 ప్రశ్నలు 30 మార్కులు అనేవి రావడం జరుగుతాయి. కాబట్టి ఇక్కడ ఎవరైతే లాంగ్వేజ్ 1 తెలుగు తీసుకుంటారో వాళ్ళు 91వ ప్రశ్న నుంచి 120వ ప్రశ్న వరకు లాంగ్వేజ్ 1 తెలుగు ప్రశ్నలకు ఆన్సర్ చేయవలసి ఉంటుంది. ఎవరైతే లాంగ్వేజ్ 2 కింద తెలుగు తీసుకుంటారో వాళ్ళు వచ్చేసరికి 121 నుంచి 150వ పేజీల్లో ఉన్న ప్రశ్నలకైతే ఆన్సర్ చేయవలసి ఉంటుంది. ఓన్లీ మనకి ఓవరాల్గా సీటెట్ పేపర్లో 30 ప్రశ్నలు 30 మార్కులు మాత్రమే తెలుగులో రావడం జరుగుతాయి. మిగిలిన అన్ని ప్రశ్నలు కూడా హిందీ లేదా ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీరు అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఏ లాంగ్వేజ్ ఎంపిక చేసుకుంటే ఆ లాంగ్వేజ్ అనేది రావడం జరుగుతుంది. చూద్దాం. లాంగ్వేజ్ 1 తెలుగు తీసుకున్న వాళ్ళకి 91 నుంచి 120 వరకు తెలుగు ప్రశ్నలు అనేవి రావడం జరుగుతాయి. ఇక్కడ మనకి 10 ప్రశ్నలకు సంబంధించి పారాగ్రాఫ్ అయితే ఇక్కడ క్లియర్ ఇచ్చారు, మీరు చెక్ చేయండి. ఈ 10 ప్రశ్నలు కూడా చాలా ఈజీ. జస్ట్ మీరు పారాగ్రాఫ్ అలా ఆన్సర్ చేసి ఈజీగా ఈ 10 ప్రశ్నలను స్కోర్ చేసే అవకాశం అయితే ఉంటుంది. 91వ ప్రశ్న చూడండి. విజ్ఞాన చంద్రిక గ్రంథ స్థాపకులు ఎవరు అని చెప్పేసి అడుగుతున్నారు. మనకి పారాగ్రాఫ్లో ఏముందంటే కోమర్రాజు లక్ష్మణ్ రావు. మనకి ఇక్కడ ఇచ్చిన పారాగ్రాఫ్లో ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. మనకి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 92. కృష్ణ పత్రిక ఎక్కడి నుంచి వెలువడేది? కలకత్తా, కాకినాడ, విజయవాడ, బందరు. మనకి పారాగ్రాఫ్ ప్రకారం చూసినట్లయితే బందరు, ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 93. బాపట్లలో జరిగిన ప్రథమ ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించింది ఎవరని చెప్పేసి అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ బిఎస్ శర్మ. మనకి పారాగ్రాఫ్ ప్రకారం ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 94. యవధాంధ్ర దేశ చిత్రపటాన్ని ప్రచురించిన సంవత్సరం 1903, 1911, 1908, 1912 అని చెప్పేసి ఇచ్చారు. మనకి పారాగ్రాఫ్లో ఏముందంటే ఆప్షన్ 2 1911 రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఉప్పు సత్యాగ్రహం జరిగిన కాలం అని చెప్పేసి అడుగుతున్నారు. ఓకే, మరి దీనికి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 4 1930 నుంచి 1933 రైట్ ఆన్సర్, ఆప్షన్ 4. క్వశ్చన్ నెంబర్ 96. శ్రీకృష్ణ దేవరాయాంధ్ర డాష్ భాష నిలయం ఏర్పడిన సంవత్సరం అని చెప్పేసి అడుగుతున్నారు. మనకి పారాగ్రాఫ్ చదివితే ఏది కరెక్ట్ ఆన్సర్ అవుతుందంటే 1900. ఓకే, ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 97. ఆంధ్ర తెలంగాణల సంలీనం జరిగిన సంవత్సరం అని చెప్పేసి అడుగుతున్నారు. సరైన సమాధానం పారాగ్రాఫ్ ప్రకారం ఆప్షన్ 2 1956. క్వశ్చన్ నెంబర్ 98. 4వ ఆంధ్ర మహాసభ జరిగిన సంవత్సరం అని చెప్పేసి అడుగుతున్నారు. పారాగ్రాఫ్ ప్రకారం మనకి కరెక్ట్ ఆన్సర్ ఏందయ్యా అంటే ఆప్షన్ 3 1916. 3వ ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించింది ఎవరు? మనకి పారాగ్రాఫ్ ప్రకారం చూసినట్లయితే కరెక్ట్ ఆన్సర్ ఏందయ్యా అంటే ఆప్షన్ పానుగల్లు రాజా. ఓకే, ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. మనకి ఈ విధంగా 9 ప్రశ్నలు అయితే రావడం జరిగినాయి. నెక్స్ట్ చూడండి. 100 నుంచి 105 వరకు ఇక్కడ పద్యం ఇచ్చారు. ఆ పద్యాన్ని చదివి ఆన్సర్ చేయండి అని చెప్పేసి ఇచ్చారు. ఓకే, ఈ క్రింది ఇవ్వబడిన పద్యమును చదివి ఇవ్వబడిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి. ఓకే, 100 నుంచి 105 5 ప్రశ్నలు అయితే ఇచ్చారు పద్యానికి సంబంధించి. 100వ ప్రశ్న చూడండి. ఈ పద్యంలోని అలంకారం ఏది? ఈ పద్యంలోని అలంకారం ఏందయ్యా అంటే సరైన సమాధానం ఆప్షన్ 1 ఉపమాలంకారం, ఆప్షన్ 1 ఉపమాలంకారం రైట్ ఆన్సర్ అవుతుంది. ఈ క్రింది వాటిలో యుద్ధం అనే అర్థాన్ని ఇచ్చే పదం అని చెప్పేసి అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ ఏందయ్యా అంటే ఆప్షన్ 3 ఆహన, ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 102. నరుడు అనే పదానికి పద్య సందర్భంలో గల అర్థం అని చెప్పి అర్జునుడు, ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. పర్వతంలా కూలిపోయింది ఏంటని చెప్పేసి అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ ఏందయ్యా అంటే ఆప్షన్ 1 కరి రైట్ ఆన్సర్ అవుతుంది, ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 104. ఈ పద్యంలో ఛందస్సు ఏంటని చెప్పేసి అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ ఏందయ్యా అంటే ఆప్షన్ 4 చంపకమాల. క్వశ్చన్ నెంబర్ 105. పర్వతాకృతిలోని సంధి అని చెప్పేసి అడుగుతున్నారు. సరైన సమాధానం ఏందయ్యా అంటే మనకి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2లో ఉందండి, సవర్ణ దీర్ఘ సంధి, ఆప్షన్ 2 సవర్ణ దీర్ఘ సంధి రైట్ ఆన్సర్. ఇక్కడతో మనకి మొత్తం 15 ప్రశ్నలు కంప్లీటెడ్, ఇంకా 15 ప్రశ్నలు ఉన్నాయి. ఈ క్రింది వాటిలో అత్యంత సరైన దాన్ని ఎన్నుకొని పూరించండి అని చెప్పేసి అడుగుతున్నాడు. క్వశ్చన్ నెంబర్ 106. ఈ క్రింది వాటిలో వ్యాకరణ బోధనకు ఏది సమర్థవంతమైన పద్ధతి? ఆప్షన్ 1 ఉదాహరణలలో కూడిన వ్యాకరణ సూత్ర బోధన, ఆప్షన్ 2 వాచకాన్ని అనుసరించే క్రమంలో వ్యాకరణ సూత్రాలను బోధించడం, ఆప్షన్ 3 నిర్దిష్ట వ్యాకరణ గ్రంథాలను ఉపయోగిస్తూ వ్యాకరణాన్ని బోధించడం, ఆప్షన్ 4 సందర్భగతంగా వ్యాకరణ బోధన చేస్తూ ఆ క్రమంలో సూత్రాలను కనుగొనేటట్లు చేయటం, ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 107. సామాజిక సంపర్కం సోషల్ ఇంటరాక్షన్ అనే భావన ఎవరికి సంబంధించింది అని చెప్పేసి అడుగుతున్నారు. ఆప్షన్ 1
ప్రాణిని, ఆప్షన్ 2 స్కిన్నర్, ఆప్షన్ 3 వైగోట్స్కి, ఆప్షన్ 4 కోహిలర్. ఓకే, మరి దీనికి సంబంధించి సరైన సమాధానం వైగోట్స్కి రైట్ ఆన్సర్. ఓకే, వైగోట్స్కి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 108. ఈ క్రింది వానిలో ఏది విద్యార్థుల భాషను సముపార్జించడానికి ఉపయోగిస్తుంది అని చెప్పేసి అడుగుతున్నారు. ఓకే, మరి దీనికి సంబంధించి చూడండి. ఆప్షన్ 1 విద్యార్థులు ఎక్కువగా మాట్లాడటానికి అనుమతించబడిన ఇంటి వాతావరణం. ఓకే, ఆప్షన్ 1 ఇది సరైన సమాధానం కాదు. నెక్స్ట్ ఇంటి దగ్గర మరియు పరిసరాల్లో పెద్దలు మాట్లాడుకోవటాన్ని వినడం, ఇది కూడా సరైనది కాదు. ఆప్షన్ 3 విద్యార్థులను సరైన ఉచ్చారణ లేదా వాక్యాలను పునరుక్తం చేసుకోమని కోరడం. విద్యార్థులను సరైన ఉచ్చారణ లేదా వాక్యాలను పునరుక్తం చేసుకోమని కోరడం, ఇది కూడా సరైనది కాదు. సరైన ఆప్షన్ 4లో ఉంచండి. ఇతర విద్యార్థులతో ఆడుకోవడం. ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 109. ఈ క్రింది సందర్భంలో పిల్లలు భాషను సహజ పద్ధతిలో సముపార్జించుకుంటారని చెప్పేసి అడుగుతున్నాడు. సరైన సమాధానం ఏందయ్యా అంటే ఆప్షన్ 2లో ఉంచండి. తక్షణ పరిసరాల్లో ఒక భాష కంటే ఎక్కువ భాషలు ఉన్నప్పుడు. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుతుంది. మిగిలిన అన్ని ఆప్షన్లు కూడా రాంగ్ ఆన్సర్లే. మనకి నెక్స్ట్ క్వశ్చన్ 110వ ప్రశ్న చూడండి, స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఒక వాచకాన్ని చదవటానికి సంబంధించి ఈ క్రింది వాటిలో ఏది అత్యంత ప్రధానమైందని చెప్పేసి అడుగుతున్నారు. ఓకే, మరి దీనికి సంబంధించి సరైన సమాధానం చూడండి. లిఖిత వాచక అర్థాన్ని గ్రహించడం. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుందండి. లిఖిత వాచక అర్థాన్ని గ్రహించడం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 113 చూడండి. నోమ్ చామ్స్కీ పిల్లల్లో భాషకు సంబంధించి ఏ సహజ సామర్థ్యాన్ని కలిగి ఉండాలని విశ్వసించాడు? భాషా సముపార్జన. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 114 చూడండి. భాషా నైపుణ్యాలు ఈ క్రింది విధానం ద్వారా బోధించబడాలి. ఆప్షన్ 4 చూడండి. సమగ్రపరిచిన విధానం ద్వారా. ఓకే, క్వశ్చన్ నెంబర్ 3 భాషా బోధన విషయంగా ఈ క్రింది వాటిలో ఏది లక్ష్యం కాదు? ఓకే, భాషా బోధన విషయంగా ఈ క్రింది వాటిలో ఏది లక్ష్యం కాదని చెప్పేసి అడుగుతున్నారు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏందయ్యా అంటే ఆప్షన్ 2లో ఉంచండి. ఆప్షన్ 2 ప్రత్యామ్నాయంతో భావాల వ్యక్తీకరణ అని చెప్పేసి ఉంది కదా. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 115 115వ ప్రశ్న. తొలి అభ్యాసకులను ఉపాధ్యాయురాలు బొమ్మలు గీసి రంగులు వేయమని ప్రేరేపిస్తున్నది. ఈ సందర్భంలో ఆమె చేస్తున్నది అని చెప్పేసి అడుగుతున్నారు. ఆప్షన్ 1 విద్యార్థులను తరగతి గదిలో నిశ్శబ్దాన్ని పాటించేటట్లు చేయటం. ఆప్షన్ 2 చక్కటి అప్రయత్నపూర్వక నైపుణ్యాలను పెంపొందించడం. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుతుందండి. చక్కటి అప్రయత్నపూర్వక నైపుణ్యాలను పెంపొందించడం. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 112 చూడండి. ధ్వని సంబంధ స్పృహ ఈ క్రింది వాటిలో దేనితో ఎక్కువ సహసంబంధాన్ని కలిగి ఉంటుంది? శ్రవణ సామర్థ్యం, భాషణ సామర్థ్యం, పఠన సామర్థ్యం, లేఖన సామర్థ్యం. ఓకే, మరి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏందయ్యా అంటే ఆప్షన్ 2లో చూడండి. భాషణ సామర్థ్యం. 118వ ప్రశ్న చూడండి. ఒక 2వ తరగతి ఉపాధ్యాయుని వస్తువులకు పేర్లు రాసి తరగతి గదిలో ఉంచింది. ఇది లిఖిత పదానికి వాస్తవ వస్తువుల్లో సంబంధాన్ని కలుపుకోవటానికి ఉపకరిస్తుంది. ఈ పని విద్యార్థులు తమ డాష్ను పెంపొందించు అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ మనకి సరైన సమాధానం పద సంపదను పెంపొందించు. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 116. ఈ క్రింది వాటిలో ఏ ఆచరణ మౌఖిక భాషా నైపుణ్యం ఎక్కువగా వృద్ధి చెందటానికి ఉపకరిస్తుంది? క్వశ్చన్ నెంబర్ 116 చూడండి. ఆప్షన్ 1 వ్యక్తిగతంగా మరియు బృందంగా కవితలను పఠించటం, ఇది రాంగ్ ఆన్సర్. ఆప్షన్ 2 రోల్ ప్లేలో పాల్గొనటం. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుతుంది. రోల్ ప్లేలో పాల్గొనటం. ఆప్షన్ 3 రాంగ్ ఆన్సర్. ఆప్షన్ 4 కూడా రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 119. ఈ క్రింది వాటిలో ఏది విద్యార్థి యొక్క భాషా సామర్థ్యాన్ని అంచనా వేయటంలో తక్కువ ప్రభావశీలమైంది? కథ చెప్పడం, కథ రాయడం, ఒక సంఘటనను వర్ణించడం, ఉక్త లేఖనం. ఓకే, మరి దీనికి సంబంధించి సరైన సమాధానం ఏందయ్యా అంటే ఉక్త లేఖనం. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 117 చూడండి. ఒక 3వ తరగతి ఉపాధ్యాయురాలు డాష్ ఒక అధ్యయనంలో ఇవ్వబడిన కథను సరైన క్రమంలో అమర్చమని విద్యార్థులను అడుగుతుంది. ఈ కార్యకలాపం దేన్ని ఉపకరిస్తుంది అని చెప్పేసి అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ 1 అవగాహన సంబంధ పఠనం.
ఆప్షన్ 1 అవగాహన సంబంధ పఠనం రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక మనకి లాస్ట్ అండ్ ఫైనల్ చివరి ప్రశ్న, ఆఖరి ప్రశ్న, 120వ ప్రశ్న. విద్యార్థుల్లో భాషా సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఈ క్రింది వాటిలో ఏ ప్రశ్నలు అత్యంత సహాయకులుగా ఉంటాయి అని చెప్పేసి అడుగుతున్నారు. ఆప్షన్ 1 మీరు ఇష్టమైన ఒక పుస్తకం పేరు చెప్పండి. ఆప్షన్ 2 ప్రాధాన్యం అనే పదం ఉపయోగిస్తూ ఒక వాక్యం రాయండి. ఆప్షన్ 3 మీకు మీ అమ్మకు మధ్య గల సంభాషణ రాయండి. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 120కి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఇది సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి ఆంధ్ర తెలంగాణ నుంచి తెలుగు ఆప్షన్ లాంగ్వేజ్ 1గా లేదా లాంగ్వేజ్ 2గా ఎంపిక చేసుకున్న వాళ్ళకి సంబంధించి 30 ప్రశ్నలు ఈ విధంగా రావడం జరుగుతాయి. తెలుగు లాంగ్వేజ్ 30 ప్రశ్నలు 30 మార్కుల విషయంలో మీరు కొద్దిగా దృష్టి పెట్టినట్లయితే 25కు పైనే ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఇక మిగిలిన సైకాలజీ కానివ్వండి, మ్యాథమెటిక్స్ కానివ్వండి, ఇంగ్లీష్ కానివ్వండి, ఎన్విరాన్మెంట్ స్టడీస్, మ్యాథమెటిక్స్ ఇవన్నీ కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ తీసుకుంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ప్రశ్నలు వస్తాయి. లేదా ఆప్షనల్ హిందీ లాంగ్వేజ్ ఎంపిక చేసుకున్నారంటే హిందీ లాంగ్వేజ్లో ప్రశ్నలు అనేవి రావడం జరుగుతాయి. ఓకే, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే ఎగ్జామ్ అనేది జరుగుతుంది. ఓన్లీ తెలుగు 30 ప్రశ్నలు 30 మార్కులు మాత్రం తెలుగులో రావడం జరుగుతాయి. ఓకే, మీకు కంప్లీట్ అవగాహన అయితే వచ్చి ఉంటుంది. ఇక చాలామంది సీటెట్ 2021కి సంబంధించి అప్లికేషన్ చేసేటప్పుడు ఇక్కడ చాలామందికి ఒక డౌట్ వస్తుంది. అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా బాగానే అయిపోతుంది. స్టెప్ 2లో అప్లికేషన్ ఫిల్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ మెయిన్గా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి అడుగుతున్నారు. డిఎడ్ వాళ్ళైతే డిఎడ్కి సంబంధించి, బీఎడ్ వాళ్ళైతే బీఎడ్కి సంబంధించి డీటెయిల్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మెయిన్గా కొన్ని కాలేజీలు అక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో సెలెక్ట్ చేసుకునేందుకు చూపించడం లేదు. ఎవరి కాలేజీ అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో చూపించడం లేదు అప్లికేషన్ ఫిల్ చేస్తున్నప్పుడు అక్కడ అదర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది. అదర్ కాలేజీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని అక్కడ డైరెక్ట్గా మీ కాలేజీ పేరు మీరే ఎంటర్ చేయండి. ఓకే, ఈ డౌట్ అయితే మీకు క్లారిఫై ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఇక పర్సంటేజ్ ఏ విధంగా ఎంటర్ చేయాలంటే ఆటోమేటిక్గా మీ మార్కుల లిస్టులోనే క్లియర్గా ఉంటుంది. మీకు ఎన్ని మార్కులు వచ్చాయని చెప్పేసి దాన్ని క్లియర్గా ముందు టోటల్ మార్క్స్ ఎంటర్ చేయండి, తర్వాత మీకు వచ్చిన మార్కులు ఎంటర్ చేయండి. ఓన్లీ డిఎడ్ లేదా బీఎడ్కి సంబంధించి మార్కులు మాత్రమే అడుగుతున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఓవరాల్గా సీటెట్కి సంబంధించి లాస్ట్ డేట్ అక్టోబర్ 19th. ఇంకా ఎవరైతే అప్లై చేయలేదో త్వరపడండి, తొందరగా అప్లై చేయండి. ఓకే, ఇది తెలుగుకి సంబంధించి కంప్లీట్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉండే గంట సింబల్ని ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి. మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.